వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం టెలస్ ఇంటర్నేషనల్ కంపెనీకి సంబంధించిన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ వర్క్ ఆపర్చునిటీ ఇచ్చారన్నట్టు. సో ఇంట్లో నుండే వర్క్ చేసుకోవచ్చు. టెలస్ కంపెనీ ఇంటర్నేషనల్ వాళ్ళది. సో ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మనం స్టెప్ బై స్టెప్ మనం ఇందులో తెలుసుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ టెలస్ ఇంటర్నేషనల్ అఫీషియల్ వెబ్సైట్లో మనం ఉన్నాం అన్నట్టు ఇక్కడ. సో కొంచెం మనం కిందికి వచ్చేస్తే ఇక్కడ చూడండి, ఇందులో మనం పొజిషన్లో కీవర్డ్ టైప్ చేసుకోవచ్చు అండ్ లాంగ్వేజ్ టైప్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ లొకేషన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. జాబ్ టైప్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఎలాంటి మీరు చేయాలనుకుంటున్నారు, ఫ్రీలాన్సింగ్ ఇందులో చాలా ఉంది. బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్స్ ఉంది, డిజిటల్ సొల్యూషన్ ఉంది, ఫ్రీలాన్సింగ్ ఉంది, సపోర్ట్ పొజిషన్ ఉంది. సో మనకు ఫ్రీలాన్సింగ్ కావాలి. ఫ్రీలాన్సింగ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నట్టు ఫ్రీలాన్స్. సో ఇది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్నాక సెర్చ్ అనే బటన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఆడియో డాటా కలెక్షన్ ఇండియా అని వస్తుంది కాబట్టి మనం ఇండియా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అని దాని అర్థం. అండ్ టెలస్ ఇంటర్నేషనల్ ఈజ్ లుకింగ్ ఫర్ పార్టిసిపెంట్ ఫర్ అవర్ ఆడియో డాటా కలెక్షన్ ప్రాజెక్ట్. ఆడియో డాటా కలెక్షన్ వర్క్ ఉంటుందట, ప్రాజెక్ట్ ఉంటుందట. అండ్ నెక్స్ట్ పర్సనలైజ్డ్ ఇంటర్నెట్కి సంబంధించిన ఇగోండి బెంగాలీ లాంగ్వేజ్ వాళ్ళది కావాలి. అండ్ ఇక్కడ పర్సనలైజ్డ్ మళ్ళీ సేమ్ హిందీ లాంగ్వేజ్ వాళ్ళు కావాలి, ఒడియా లాంగ్వేజ్ వాళ్ళు కావాలి, పంజాబీ వాళ్ళు కావాలి, సింధీ లాంగ్వేజ్ వాళ్ళు కావాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళు కూడా కావాలి. ఓకే, సో ఇట్లయితే వర్క్స్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉంది. సో మనం ఇప్పుడు వచ్చే డిస్కషన్ వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఆడియో డాటా కలెక్షన్కి సంబంధించిన వర్క్ గురించి డిస్కస్ చేద్దాం ఇది. ఓకే, సో మనం ఇక్కడ ఈ బటన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మనకు సాఫ్ట్వేర్ ఒక విండో అయితే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఆడియో డాటా కలెక్షన్ ఇండియా అంటే ఇండియా నుండి వర్క్ చేసేది అన్నట్టు. సో జాబ్ లొకేషన్ అని అడిగింది కదా ఇంతకుముందు. సో అక్కడ మనం ఇండియా అనేది క్లిక్ చేసుకోవాలి. యాక్చువల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ జాబ్కి సంబంధించింది ఏముంది ఏంటి స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ చూడండి, కంట్రీ ఇండియా నుండి, వర్క్ స్టైల్ ఏంటి రిమోట్, మీకు తెలిసిందే రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, జాబ్ టైప్ ఫ్రీలాన్సింగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి డిస్క్రిప్షన్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలంటే టెలస్ ఇంటర్నేషనల్ ఈజ్ లుకింగ్ ఫర్ పార్టిసిపెంట్ ఇన్ ఇండియా ఫర్ అవర్ ఆడియో డాటా కలెక్షన్ ప్రాజెక్ట్. సో మన టాస్క్ ఏంటి యాక్చువల్ ఇక్కడ క్లియర్గా ఇచ్చినట్టు పార్టిసిపెంట్ విల్ హ్యావ్ టు రికార్డ్. ఓకేనా, మనం రికార్డ్ చేయాలట. ఏం రికార్డ్ చేయాలి, ఏదైతే పలుకుతాం కదా మనం వర్డ్స్, ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నా అది ఏంటి, అదొక పలకడం. ఇప్పుడు నేను ఇక్కడ పార్టిసిపెంట్ విల్ హ్యావ్ టు, సో ఇది ఏదైతే నేను పలుకుతున్నానో అది వాళ్ళు రికార్డ్ చేస్తారట. ఓకేనా. అయితే వాళ్ళు డిస్ప్లేలో ఏదైతే కనిపిస్తుందో టూల్ ద్వారా మీ ఓన్ వాయిస్ యూస్ చేస్తూ ఆండ్రాయిడ్ కానీ లేకపోతే ఏదైనా ట్యాబ్లెట్ డివైస్తో కానీ, ఆండ్రాయిడ్ ఫోన్ తోటి కానీ ఏదైనా ట్యాబ్లెట్ డివైస్ తోటి వాళ్ళు ఇచ్చిన ఆ వర్డ్స్ని మీ ఓన్ వాయిస్ ఇక్కడ చెప్తున్నారు చూడండి. సో ఓన్ వాయిస్ యూస్ చేస్తూ ఆండ్రాయిడ్ మొబైల్ లేకపోతే ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ డివైస్ ఏదైనా కావచ్చు మీరు యూస్ చేసుకోవచ్చు. అంటే దీనికి కంపల్సరీ ల్యాప్టాప్ కావాలని మెన్షన్ చేయలేదు. ఫోన్ ఉన్న వాళ్ళు, ఫోన్ ఎవరి దగ్గర ఉంది వాళ్ళు కూడా అంటే ఈ జాబ్ ఆపర్చునిటీ యూస్ చేసుకోవచ్చు. సో అదేంటంటే మనం రికార్డ్ చేయాలి. ఓకే, విల్ హ్యావ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ హౌ ఇట్ నీడ్ టు బీ రికార్డెడ్. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నదంట ఎలా రికార్డ్ చేయాలి. ఓకేనా. అండ్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ది ఇన్స్ట్రక్షన్ స్ట్రిక్ట్లీ. వాళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తారో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. ప్లీజ్ నోట్, ఒక నోట్ ఇచ్చిండు, ఈచ్ పార్టిసిపెంట్ కెన్ ఓన్లీ కంప్లీట్ ది ప్రాజెక్ట్ వన్స్. ఒకసారి వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేసి పెట్టాలి. అండ్ వర్క్ లోడ్ ఎలా ఉంటుంది, సో ఈచ్ పార్టిసిపెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రికార్డ్ అరౌండ్ 180 పదాలు అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ది రికార్డింగ్
విల్ గో త్రూ అండ్ QA ప్రాసెస్. QA ప్రాసెస్ ఉంటుందట ఓన్లీ ఆఫ్టర్ దే ఆర్ QA పాస్డ్. ఈ QA క్వశ్చన్ ఆన్సర్స్, QA అంటే క్వశ్చన్ ఆన్సర్స్ కావచ్చు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్స్ పాస్ అయిపోవాలి. విల్ టాస్క్ బీ కన్సిడర్డ్ యాజ్ ఏ కంప్లీట్ అండ్ యాక్సెప్టబుల్. ఒకవేళ అది పాస్ అయితే, వీళ్ళు ఏదైతే క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తారో అది పాస్ అయితేనే, కంప్లీట్ చేస్తేనే యాక్సెప్టెడ్. ఒకవేళ మీరు అది యాక్సెప్ట్ చేయలేదు, షార్ట్ టర్మ్ తీసుకున్నారు అంటే టైం ఎక్కువ తీసుకున్నారు, ఏదో సార్ట్అవుట్ చేయలేదు, కన్సిడర్ యాజ్ ఏ ఇన్కంప్లీట్. ఓకేనా, అంటే మీరు పాస్ కానట్టు, యాక్సెప్ట్ కానట్టు. విల్ నాట్ బి, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ టైం ఎంతసేపులో కంప్లీట్ చేయాలి టాస్క్ అని అడుగుతున్నారు. ఇక్కడ 1 to 1.5 hours అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే June 24 నుంచి July 24, అంటే 2024, నాట్ 24 డేట్, June 2024 నుండి టు July 24 వరకు మనకు టైం ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఆ రిక్రూట్మెంట్ ఏంటి, 18+ ఏజ్. అంటే ఇప్పుడైతే ఇక్కడ June 24 అని చెప్పారు, తర్వాత మీకు వేరే జాబ్స్ కూడా ఇందులో ఏదైతుందో అది కూడా మీకు నోటిఫికేషన్ రావచ్చు. అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ నేటివ్ ఇంగ్లీష్ అండ్ ఇండియన్ స్పీకర్ ఉండాలి, ఇంగ్లీష్లో లొకాలిటీ ఇండియా ఉండాలి, ఫ్లూయెన్స్ ఉండాలి ఇంగ్లీష్. ఓకేనా. మంచి ఇన్స్ట్రక్షన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఓకే. ఈమెయిల్ అండ్ ఏదైతే వస్తుందో అంటే ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కమ్యూనికేషన్ ఈమెయిల్ విచ్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్లో ఉంటుందట ఈమెయిల్. స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి అండ్ డ్యూరింగ్ ది టాస్క్ ఇంటర్నెట్ కనెక్షన్ స్టేబుల్గా ఉండాలి. ఏ క్వైట్ ఎన్విరాన్మెంట్ టు రికార్డ్. ఈ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో పలుకులు అని అంటాం కదా, పలుకుతాం కదా, అవి రికార్డ్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ $7 per hour. ఓకేనా, $7 per hour అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ సో ఎలా పే చేస్తారు ఏంటి, దిస్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ ఆపర్చునిటీ. ఓకేనా. పేమెంట్ ప్రాసెస్ వాళ్ళ కమ్యూనిటీ, AI కమ్యూనిటీ నుండి ప్లాట్ఫామ్ నుండి వాళ్ళు పే చేస్తారట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఏంటంటే క్లిక్ ది అప్లై నౌ బటన్ని క్లిక్ చేయమన్నారు ఇంట్రెస్ట్ ఉంటే. సో కొంచెం కిందికి వచ్చేస్తే ఇక్కడ చూడండి, అప్లై నౌ బటన్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. ఓపెన్ అయిపోయాక మనకి ఇక్కడ అప్లై అనే బటన్ మళ్ళీ ఇంకొకసారి వస్తుంది, కానీ ఖచ్చితంగా మీరు లాగిన్ అవ్వాలి. ఈ అప్లై బటన్ అప్లై బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఐఎమ్ నాట్ రోబోట్ అని లాగిన్ చేయగానే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. ఖచ్చితంగా నీడ్ టు సైన్ అప్, ఖచ్చితంగా సైన్ అప్ అవ్వాలి, లేకపోతే అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి ఈమెయిల్ ఐడి తోటి. సో చేసుకున్నాక మీరు ఈ జాబ్ని ఈజీగా అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంది. ఎవరైతే ఏదైతే మరి ఇంతకుముందు మనం చెప్పుకున్న ఇన్స్ట్రక్షన్స్ కానీ రిక్వైర్మెంట్ కానీ ఎవరైతే వాళ్ళకి సూటబుల్గా మీరు చేయగలుగుతారు ఆప్షన్ ఉంది. అంటే మంచిగా మీ వాయిస్ అనేది మీకు తెలిసిందే, AI అనేది మనకు వాయిస్ రికగ్నిషన్ అనేది అవసరం అన్నట్టు. సో AI మాట్లాడుతుంది కాబట్టి తను సొంతంగా మాట్లాడదు, మన వాయిస్ని ఒక్కొక్క పదాన్ని తీసుకొని దాన్ని ఒక పారాగ్రాఫ్ రూపంలో చదువుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఆ వాయిస్ కోసం వీళ్ళకి కావాలి ఆడియో డాటా కలెక్షన్ అంటారు దీన్ని. ఆ ఆడియో మీ ఆడియో మంచిగా నచ్చిందంటే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్నాక AI ఏదైతే మాట్లాడుతుందో అది మీ వాయిస్ తోటి రిలీజ్ అవుతుంది అన్నట్టు. సో అది కూడా మంచి గ్రేట్ ఆపర్చునిటీ అన్నట్టు. మీ వాయిస్ AI యూస్ చేస్తుంది. సో దానికోసం ఈ ఆడియో డాటా కలెక్షన్ జాబ్ అన్నట్టు. సో చూడండి, చెక్ చేయండి. టెలెస్ కంపెనీ వాళ్ళు మీకు ఆపర్చునిటీ ఇచ్చారు. And all the best for your future. Thank you.